ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ప్రైవేట్ స్కూళ్లలో ఉచితంగా విద్యనందించే బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ పథకానికి మంగళం పాడింది కాంగ్రెస్ సర్కార్. గత 2 ఏళ్లుగా ఒక్క పైసా కూడా రియంబర్స్మెంట్ స్కాలర్షిప్స్ విడుదల చేయకపోవడంతో విద్యార్థులు రోడ్ల పాలయ్యారు. నిధులు ఇవ్వకపోవడంతో విద్యార్థుల్ని స్కూల్ నుంచి బయటకు పంపేశాయి ప్రైవేట్ స్కూల్స్. దాంతో నిరసనలు, ధర్నాలు చేస్తూ విద్యార్థుల తల్లిదండ్రులు తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు. రాష్ట్రంలో విద్యా వ్యవస్థ కుప్పకూలింది, సర్వనాశనమైంది. అసలు విద్యాశాఖ ఉందో లేదో అర్థం కావడం లేదు. ఎస్సీ, ఎస్టీలకు చెందిన పేద, బీద వర్గాల పిల్లలు ప్రైవేట్ స్కూల్స్ లో ఉచితంగా చదువుకునేలా గత కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బెస్ట్ అవైలబుల్ స్కీమ్ పథకాన్ని కూడా మూలకు పడేసింది ఈ కాంగ్రెస్ సర్కార్. ప్రతి సంవత్సరం అకాడమిక్ ఇయర్ ప్రారంభంలోనే కలెక్టరేట్లో లాటరీ పద్ధతిలో ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల్ని సెలెక్ట్ చేస్తారు. లాటరీలో పేర్లు వచ్చిన విద్యార్థులకు 60 ప్రైవేట్ స్కూల్స్లలో బెస్ట్ అవైలబుల్ స్కీమ్ ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు. వారికి ప్రభుత్వమే అన్ని ఫీజుల్ని చెల్లిస్తుంది. బుక్స్, యూనిఫామ్స్, షూస్, హాస్టల్ వసతికి ప్రైవేట్ స్కూల్స్ వారికి ఫీజుల్ని చెల్లిస్తుంది. నల్గొండ జిల్లాలో 60 స్కూల్స్ ఈ బెస్ట్ అవైలబుల్ స్కీమ్ కింద విద్యార్థిని జాయిన్ చేయించుకున్నాయి. సుమారు 6,000 మంది ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు ఈ స్కీమ్ కింద విద్యను అభ్యసిస్తున్నారు. అయితే గత 2 ఏళ్లుగా పైసా కూడా ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్, ట్యూషన్ ఫీజు, హాస్టల్ ఫీజుల్ని విడుదల చేయడం లేదు కాంగ్రెస్ సర్కార్. రాష్ట్ర వ్యాప్తంగా 26,000 మంది విద్యార్థులకు సుమారు 200 కోట్ల రూపాయల బిల్లుల్ని పెండింగ్ లో పెట్టింది ప్రభుత్వం. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో అయితే సుమారు 39 కోట్ల రూపాయల బిల్స్ పెండింగ్ లో ఉన్నాయి. దీంతో ప్రైవేట్ స్కూల్స్ యాజమాన్యాలు బాయ్కాట్ చేసి విద్యార్థిని బయటకు పంపేస్తున్నాయి. ప్రభుత్వ నిర్వాహకం వల్ల తమ పిల్లలు ఆగమయ్యారని వాపోతున్నారు తల్లిదండ్రులు. ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో స్కూల్ వాళ్లు తమను ఫీజులు కట్టమని వేధిస్తున్నారని అంటున్నారు. వేల రూపాయల ఫీజులు తమను కట్టమంటే ఎక్కడి నుంచి తెచ్చి కట్టాలని వాపోతున్నారు తల్లిదండ్రులు. బకాయిలు క్లియర్ చేసేందుకు 200 కోట్ల రూపాయలు కూడా ప్రభుత్వం వద్ద లేవా అని ప్రశ్నిస్తున్నారు. స్కీమ్ పెట్టకపోతే తాము ఏదో ఒక దారి చూసుకునేవాళ్లమని, ప్రభుత్వ స్కూల్స్ లోనే చదివించుకునే వాళ్ళం కదా అని వాపోతున్నారు తల్లిదండ్రులు. నల్గొండ జిల్లా పేరెంట్స్ కమిటీ జిల్లా అధ్యక్షునిగా ఈ బెస్ట్ అవైలబుల్ స్కీమ్ సంబంధించి ఎలాంటి బిల్లులు కావచ్చు, ఈ పిల్లలకు సంబంధించినటువంటి బుక్స్ కానీ వాళ్ళకు ఉన్నటువంటి వసతులు ఏమీ కల్పించకుండా రకరకాల ఇబ్బందులకు గురి చేయడం జరుగుతుంది. అలాగే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ప్రైవేట్ స్కూళ్ళలో ఉన్న బెస్ట్ అవైలబుల్ స్కీమ్ పిల్లలకు తక్షణమే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఫీజులకు సంబంధించినటువంటి బిల్లులు అన్నింటినీ కూడా తొందరగా క్లియర్ చేయాలని చెప్పేసి అందరికీ సముఖంగా మనం తెలియజేస్తూ ఉన్నాం. ఇక మీదట కూడా ఇలాంటి ఇబ్బందులు కాకుండా కూడా రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ తీసుకోవాలని చెప్పేసి మేము కూడా తెలియజేస్తూ ఉన్నాం. విద్యార్థులకు బుక్స్, యూనిఫామ్స్ ఇవ్వడం లేదు, హాస్టల్స్ లో జాయిన్ చేసుకోవడం లేదు, ప్రభుత్వం నుండి బిల్స్ రావడం లేదని, తాము ఆర్థికంగా చితికిపోయామని, ఇక తమ వల్ల కాదని చేతులెత్తేస్తున్నాయి ప్రైవేటు యాజమాన్యాలు. దీంతో విద్యార్థులు స్కూల్స్ కు పోకుండా ఇంటి వద్దే ఉంటూ తీవ్రంగా నష్టపోతున్నారు. బెస్ట్ అవైలబుల్ స్కీమ్ విద్యార్థుల పేరెంట్స్ సంఘం ఏర్పాటు చేసుకుని పోరాటానికి దిగారు తల్లిదండ్రులు. మంత్రుల్ని, ఎమ్మెల్యేలను కలుస్తూ తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు. ఇక నేరుగా జిల్లా కలెక్టరేట్ల ముందు దీక్షలు ఏర్పాటు చేసుకుని నిరసనకు దిగుతున్నారు విద్యార్థులు, వారి తల్లిదండ్రులు. బెస్ట్ అవైలబుల్ స్కీమ్ ఏదైతుందో పేద విద్యార్థులకు, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు సంబంధించినటువంటి ఈ స్కీమ్ కింద రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 30,000 మంది విద్యార్థుల పరిస్థితి అగమ్య గోచరంగా ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పటికీ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయ్యి 4 months అవుతుంది. గతంలో తీసుకున్నటువంటి స్కూళ్ళ వాళ్ళు కూడా ఈ రోజు తీసుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. అంటే ఈ అకాడమిక్ ఇయర్ మొత్తం ఈ పేద విద్యార్థుల చదువుని ధ్వంసం చేసినటువంటి ప్రభుత్వాలు, ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతుందో మరి ప్రభుత్వం ఎందుకు ఇట్లా చేస్తుందనేది అసలు దాని మీద ఎట్లాంటి పట్టింపు చర్య లేదు. ఇప్పటికీ కూడా ఈ విద్యా వ్యవస్థ మీద విద్యాశాఖ మంత్రి లేనటువంటి పరిస్థితిలో మరి విద్యా వ్యవస్థ నడుస్తుంది. తోటి పిల్లలందరూ చదువుకుంటే మా పిల్లల్ని మేము ఇంటికాడ పెట్టుకున్నటువంటి పరిస్థితిని మేము దాదాపుగా 3-4 నెలల నుంచి చూస్తున్నాం. మరి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఈ పేద విద్యార్థుల మీద కక్ష సాధింపు చర్యను తీసివేసి ఎమ్మటే మా బిల్లులు మాకు చెల్లించాలి. ఈ ప్రభుత్వంలోనే మరి తక్షణమే మరి విద్యాశాఖ మంత్రి కూడా కావాలా మాకు అని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. సార్, ఇప్పటికైనా ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్, ట్యూషన్ ఫీజు, హాస్టల్ ఫీజులకు నిధులు విడుదల చేసి విద్యార్థుల్ని ఆదుకోవాలని అన్ని వైపుల నుండి డిమాండ్స్ వస్తున్నాయి.